హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ రెసిపీ, మునిగాకు సాంబార్ అండి. మా చెట్టుదే మునిగాకు. ఇలా లేతగున్న మునిగాకు అయితే తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. సాంబార్ కాబట్టి ఎక్కువ వేయద్దు, ఒక పెద్ద బౌల్ నిండి అయితే వేసాను. ఇప్పుడు క్లీన్ చేసి వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి, ఒక గిన్నెలో వేసుకొని. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ పప్పు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు ఇలా మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. పప్పు అయితే ఫ్రై చేసుకోవడం వలన సాంబారు మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పప్పునైతే ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి అయితే మనము మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసి ఒక 2-3 సార్లు కడిగేసిన తర్వాత మనం కుక్కర్ గిన్నెలోనే మళ్ళీ వేసుకోవాలి. ఈ విధంగా కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక రెండు అయితే పెద్ద పండు టమాటాలు అయితే ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని మనం పప్పుకు సరిపోయేంత వాటర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పప్పు పొంగిపోకుండా ఉండాలి అంటే 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకున్నాను అన్నమాట. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది, కొంచెం డిఫరెంట్ టేస్టీగా. ఇప్పుడు ఒక 2 విజిల్ పెట్టాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత ఇగో ఈ విధంగా విజిల్ మొత్తం తీసేస్తున్నాను. చూడండి పప్పు అయితే ఎంత బాగా ఉడికిపోయిందని, చాలా బాగా ఉడికిపోయింది. ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాతనైతే చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. ఈ విధంగా కలిపేసుకొని 5 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాతనైతే ఇప్పుడు మనం వాటర్ పోసి నానబెట్టుకున్నాం కదా, ఈ కూరనైతే వాటర్ అస్సలు పట్టవు. ఇగో ఇలానైతే వాటర్లో తీసుకొని వాటర్ లేకుండా చేసేసి దీంట్లో వేయాలన్నమాట. పప్పులోనైతే ఇంకో ఇలా పప్పులో వేయాలి. నేనైతే లేత మునిగాకు తీసుకున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది, లేతగా ఉంటేనే తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే ముదిరింది తీసుకున్నామంటే ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు తింటారు కదా, కడుపు నొప్పి వస్తుంది అన్నమాట. ముదిరిపోయింది అయితే లేతగా అయితే ఏ ప్రాబ్లం కాదు. అందుకే నేను లేత తీసుకున్నాను, మా చెట్టుదే కాబట్టి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. తొందరగా ఒక 10 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఉడికిపోయింది. కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. చింతపండు పులుసు లైట్గా వేసుకోవాలి. ఒక 2 చింతపండు అయితే నానబెట్టుకున్నాను నేను, ఎక్కువ వేయద్దు. నానబెట్టుకొని పిసికేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకున్నాను. మన హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్తీ. ఇప్పుడైతే అప్పుడు కొంచెమే వేసుకున్నాను కదా పసుపు అయితే లాస్ట్లో కొంచెం ఇంకొక 1/2 స్పూన్ వేసుకున్నాను అన్నమాట. ఇగో ఈ విధంగానైతే చూసుకోవాలి ఉడికిందా లేదా అని. ఇలా చూసుకుంటే సరిపోతుంది. అది చునిగిందంటే ఉడికిందన్నమాట. ఇక చూడండి 2 వక్కలు అయింది కదా, ఉడికిపోయింది. ఇప్పుడైతే మనము చింతపండు పులుసు పోసుకుందాము. ఈ విధంగా కొంచెం పోస్తేనైతే సరిపోతుంది. దీనికి మరీ సాంబార్కి పోసినంత ఎక్కువ పోయొద్దు, ఇలా కొంచెం పోస్తే సరిపోతుంది. ఇప్పుడునైతే లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనైతే నేను MTR సాంబార్ పౌడరే వాడతాను అన్నమాట. ఇది కూడా 1 స్పూన్ వరకు అయితే ఈ పప్పులోనే వేసుకోవాలి. ఇలా వేస్తేనే మసలేటప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఈ విధంగా పప్పులో వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైనాక 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు చిటపటలాడిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు అయితే కచ్చకచ్చగా దంచి పెట్టుకొని వేసుకోవాలి.
ఎందుకంటే సాంబార్కు మెయిన్గా కావాల్సింది వెల్లుల్లే కదా, దాంతోనే స్మెల్ టేస్ట్ బాగుంటుంది. ఇగో ఇలా మంచిగానైతే ఫ్రై కానిచ్చుకోవాలన్నమాట. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి అయితే సుంచేసి వేసుకున్నాను. ఇప్పుడు కొంచెము కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, అలాగే కస్తూరి మెంతి ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఇంకా కొంచెం మునిగాకు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది అన్నమాట పోపులో. ఇప్పుడు ఇంగువ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మనము నార్మల్ సాంబార్ చేసినా కానీ కొంచెం మునిగాకు పోపులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే మనం మసాలా పెట్టి పక్కన పెట్టుకున్న సాంబార్ ఉంది కదా, ఇప్పుడైతే సాంబార్ అయితే దీంట్లో పోసేయాలి. అంతే, చాలా ఈజీ, హెల్దీ, టేస్టీ అయిన మునిగాకు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.